ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దొండకాయల్ని ఇలా కట్ చేసుకోండి. మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేస్తే మసాలాలు అవి ఈజీగా పడతాయి దొండకాయలకి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకుని అందులో పల్లీలు యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం తెల్ల నువ్వులు, ధనియాలు, ఒక 2 లవంగాలు యాడ్ చేసుకోండి. కొంచెం రోస్ట్ చేయండి. మోస్ట్లీ ఒక 3 to 4 minutes పడుతుంది. తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పేస్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోండి. అవి వేగాక కొంచెం ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 2 minutes పాటు ఫ్రై చేసి అందులో దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేయండి. ఆ దొండకాయ ముక్కలతో పాటు ఇవి కూడా వేగుతాయి. మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ఫ్రై చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. ఒక 5 minutes తర్వాత టమాటో కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. నేను మోస్ట్లీ గ్రేవీ కర్రీస్కి ఈ రాక్ సాల్టే యూస్ చేస్తానండి. ఎందుకంటే మామూలు సాల్ట్ కంటే రాక్ సాల్టే మంచిది. గ్రేవీ కర్రీస్కి, చట్నీస్కి ఎక్కువ రాక్ సాల్టే యూస్ చేస్తాను. సో దీన్ని మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ఉడికించండి. టొమాటోస్ మోస్ట్లీ కుక్ అయిపోయాయి. జింజర్ గార్లిక్ పేస్ట్ యాక్చువల్గా ఆనియన్స్తో పాటు వేసేయచ్చు, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అది కూడా యాడ్ చేయండి. అండ్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి గ్రేవీకి కావాల్సినంత వరకు. అండ్ మనకి దొండకాయ ముక్కలు కూడా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ కూడా యాడ్ చేయండి.
నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దొండకాయ ముక్కలు మనకి ఎటు ఉడకాలి కాబట్టి. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించండి. మధ్యలో ఓపెన్ చేయాల్సిన పని కూడా లేదు. 10 మినిట్స్ పాటు ఉడికాక ఇలా ఆయిల్ తేలుతూ ఉంటుంది పైకి. దొండకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఒకసారి దాంతో ప్రెస్ చేసి చూడండి. సో కర్రీ రెడీ అయిపోయింది. కొరియాండర్తో ఇలా గార్నిష్ చేసుకోండి. సో మన స్టఫ్డ్ దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.